ఏ ఊళ్ళనైనా గుడి కంటే ముందు బడి కట్టుర్రి అని అంటుంటారు. ఎందుకంటే చదువుకున్న ఇలువ అసొంటిది. పొల్లగాళ్ళు 4 ముక్కలు నేర్చుకొని బయటికి పోతే మంచి మంచి కొలువులు కొడతారు, గొప్ప పేరు వస్తుంది అని ఏ అయ్యవ్వలకైనా ఉంటది. కానీ ఇక పార్వతీపురం మన్యం జిల్లాల చదువు చెప్పే సార్ దిక్కులేక పొల్లగాళ్ళు ఏం చేస్తుర్రో చూడుర్రి. ఇక గీ రేకుల ఇంట్లో చదువుకుంటున్న పొల్లగాళ్ళని చూస్తుర్రు కదా, వీళ్ళేదో పొద్దంతా బడికి పోయి వచ్చి పొద్దుక ట్యూషన్లకు వచ్చిర్రు అని అనిపిస్తున్నది కదా. కానీ అసలు ముచ్చటది కాదు. ఇది చదువు చెప్పే అసలు బడి. ఆ గుమ్మలక్ష్మీపురం మండలం దబ్బలగూడ టిక్కబాయ్ అనే గిరిజన ఊర్ల పొంటి కనీసం ఓ బడన లేదట. ఉన్నగా చిన్న బడి సార్ను తబాదాల పేరు చెప్పి ఇంకో ఊరికి పంపిర్రట. ఇగేముంది, ఉన్నొక్క సార్ పోయిండు. ఇక మా పొల్లగాళ్ళ చదువులు ఏడ ముంగట పడతాయి. ఇట్లయితే వచ్చిన 2 ముక్కలు కూడా మర్చిపోతారు. అట్లా కావద్దు అంటే మనమే ఏదన్నా ఒకటి చెయ్యాలి అని ఊరోళ్ళంతా పదురుకొని ఈ రేకులింటిని బడి లెక్క చేసుకుర్రు. ఇక బళ్ళే చదువులు ఎట్లా సాగుతున్నాయో చూడుర్రి. వారేవా, సార్లు లేకున్నా ఎంత చక్కదనంగా చదువుతుర్రో చూడు. గిట్ల మా పొల్లగాళ్లకు చదువు చెప్పే పంతులు కావాలి అని అధికారులను ఎన్ని మాటలు అడిగినా కూడా ఓ పొర్రమ్మా మీ ఊరు ఏంటో మూల వారేసినట్లుంటది, మీ ఊళ్ళకు ఏ సార్లు రారు, మీకంత అక్కరుంటే వేరే ఊళ్ళో చదివిపించుకోర్రి అని అన్నారట ఆఫీసర్లు. అయినా సరే చదువు మీద పాయరం ఉన్న పొల్లగాళ్ళు ఏమంటుర్రో ఇనుర్రో సరే. అయ్యో, చిన్న చిన్న పొల్లగాళ్ళు చదువుకుంటాం సార్ అని ముద్దుగా అడుగుతారు చూడుర్రి. అటు సర్కారేమో చదువుకు పెద్ద పీటేస్తున్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పుకుంటది. ఇటు చూస్తేనేమో ఇప్పటికీ బళ్ళు లేని ఊర్ల ముచ్చట గిట్లుంది. మరి చదువుల మంత్రి లోకేష్ అన్న మా పొల్లగాళ్ల తిప్పలు పట్టించుకొని ఓ బడి కట్టించి పంతులను పెడితే మేము ఎల్లకాలం ఆయన పేరు తలుచుకుంటామని అంటుర్రుగా ఊరి జనాలు. చూడాలి మరి ఇక లోకేష్ అన్న ఏం చేస్తాడో.